హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 92. అనసూర్యం గారు గతం చెప్తుంది కదా, అంటే కథలో మనం ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఉన్నాము. అశ్వత్థామ ఉయ్యాలో ఉన్న మైథిలికి, అంటే ఐశ్వర్యకు మెడలో చైన్ వేసి చేతికి బుల్లి గాజులు తొడిగి ఎత్తుకొని ముద్దు చేస్తూ, నా కూతురు అష్ట ఐశ్వర్యాలతో పెరగాలి అని అంటాడు. ఐశ్వర్య నవ్వులు చిందిస్తూ ఉంటుంది. అది చూసి అనసూర్యం గారు, అంజలి సంతోషపడుతుంటారు. మన స్వీట్ క్యూట్ మెంటలుడు మైథిలి నవ్వడం చూసి ఓర్వలేక అశ్వత్థామ దగ్గరికి వచ్చి, నన్ను కూడా ఎత్తుకో నాన్నా అని ముద్దుగా అడుగుతాడు. ఎత్తుకుంటాన్రా అంటూ ఐశ్వర్యని అంజలికి ఇచ్చి కళ్యాణ్ని ఎత్తుకుంటాడు. కళ్యాణ్ వెంటనే అంజలి దగ్గర ఉన్న ఐశ్వర్యని గిచ్చి ఏడిపిస్తాడు. రేయ్, ఏమిట్రా నా కూతుర్ని అలా గిచ్చి ఏడిపిస్తున్నావు అని అడుగుతాడు అశ్వత్థామ. తనని గిచ్చి ఏడిపిస్తుంటే నాకు బాగుంటుంది అంటాడు ముద్దుగా నవ్వుతూ. కళ్యాణ్ మాటలకి అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. వామ్మో, అత్తయ్య గారు, నా కూతురు విషయంలో వీడు చాలా ముదురులాగా ఉన్నాడు. ఎందుకైనా మంచిది, వీడు ఐశ్వర్య దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటాడు అశ్వత్థామ. ఈ విషయం మాకు ఎప్పుడో తెలిసింది అశ్వత్థామ, అందుకే ఐశ్వర్య దగ్గరికి వీడిని ఎక్కువగా రానివ్వడం లేదు అంటుంది అనసూయం గారు. తప్పు కళ్యాణ్, ఐశ్వర్ని పెళ్లి చేసుకుంటే నీకు భార్య అవుతుంది, తనని అలా ఏడిపించకూడదు అంటాడు అశ్వత్థామ. నేను తనని పెళ్లి చేసుకోను, ఇలాగే ఏడిపిస్తాను అంటాడు స్వీట్ మెంటల్ బాయ్. ఒరేయ్, నువ్వు చేసుకోకపోతే నా కూతురికి పెళ్ళి కాదనుకున్నావా? నువ్వు కాకపోతే తను వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందిలే అంటుంది అంజలి. వేరే వాడితో పెళ్ళి జరగనివ్వనుగా అంటాడు ముద్దు ముద్దుగా. కళ్యాణ్ అలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతుంటారు. భుజంగరావు, లత వాళ్ళందరిని చూసి ఈర్ష్యపడుతుంటారు. లత మొగుడు చెవి దగ్గరికి వచ్చి, మీ అన్నకి ఇక పిల్లలు పుట్టర్లే, ఇక మీ అన్న ఆస్తులన్నీ మనకి మన పిల్లలకే చెందుతాయని ఆశపడ్డాము. అంతలోనే ఈ అనసూయమ్మ మనవని తీసుకునొచ్చి ఇక్కడ తిష్ట వేసింది. ఇప్పుడు మీ అన్నకి కూతురు కూడా పుట్టింది. అప్పుడే ఆ కళ్యాణ్తో పెళ్లి వరకు వెళ్ళారు. ఇక వీళ్ళ ఆస్తులు మన సొంతం అయ్యేది ఎలా అని అంటుంది. నువ్వు కంగారు పడకే, వీళ్ళందరినీ లేపేస్తే ఈ ఆస్తులన్నీ మన సొంతం అవుతాయి. నేను ఆ ప్లాన్లోనే ఉన్నాను అంటాడు. అది విని లత సంతోషపడుతుంటుంది. చిన్నపిల్లాడైన ఈశ్వర్ మైథిలి దగ్గర కూర్చొని బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. పొరపాటుగా ఆ బొమ్మ ఈశ్వర్ చేతుల నుంచి జారి మైథిలి తల మీద పడుతుంది. దాంతో మైథిలి ఏడుపుకి లేస్తుంది. అది చూసిన కళ్యాణ్ కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఐశ్వర్యని ఎందుకు ఏడిపించావు అంటూ ఈశ్వర్ని జుట్టు పీకి పిచ్చి పిచ్చిగా కొడుతుంటాడు. దాంతో ఈశ్వర్ ఏడుస్తుంటాడు. అది చూసిన లత కంగారు పడుతూ, అమ్మో అమ్మో, ఈ కళ్యాణ్ నా కొడుకుని చంపేసేలా ఉన్నాడు అంటూ గగ్గోలు పెట్టుకుంటూ వచ్చి ఈశ్వర్ నుంచి కళ్యాణ్ని విడగొట్టి అవతలికి నెడుతుంది. కళ్యాణ్ వెళ్ళి అప్పుడే వస్తున్న అశ్వత్థామ కాళ్ళ దగ్గర పడతాడు. లత గగ్గోలు విని అందరూ అక్కడికి చేరతారు. అశ్వత్థామ వెంటనే కళ్యాణ్ ఎత్తుకొని, ఏం జరిగింది లత, కళ్యాణ్ ఎందుకు నెట్టావు అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ. నా కొడుకుని కొడుతున్నాడు, అందుకే నెట్టాను బావగారు అంటుంది లత. ఈశ్వర్ని ఎందుకు కొట్టావు కళ్యాణ్ అని అడుగుతాడు అశ్వత్థామ. వాడు ఐశ్వర్యని ఏడిపించాడు, అందుకే కొట్టాను అంటాడు కళ్యాణ్ ఏడుపు మొహంతో. ఈశ్వర్ ఏడుస్తూ, నేను కావాలని ఐశ్వర్యని ఏడిపించలేదు, పొరపాటుగా బొమ్మచారి తన తల మీద పడింది, అందుకే ఏడ్చింది అంటాడు. ఎలా అయితే ఏంటి, నీ వల్ల ఐశ్వర్య ఏడ్చింది కదా, అందుకే కొట్టాను అంటాడు కళ్యాణ్. అబ్బో, దిగి వచ్చాడండి, అలా అనుకుంటే నువ్వు తన్ని ఎన్నిసార్లు గిచ్చి ఏడిపించలేదు అని అడుగుతుంది లత ఊపుకుంటూ. తనని ఏడిపిస్తే నేను మాత్రమే ఏడిపించాలి, ఇంకెవరు ఏడిపించినా నేను ఊరుకోను, తనని ఏడిపించిన వాళ్ళని ఇలాగే కొడతాను అంటాడు కళ్యాణ్ కోపంగా చూస్తూ. రే కళ్యాణ్, ఊరుకో, నువ్వు ఈశ్వర్ని అలా కొట్టడం తప్పు అంటుంది అనసూయం గారు అక్కడికి వస్తూ. ఏం తప్పు కాదు గ్రాని
అంటాడు కళ్యాణ్. లత కోపం తెచ్చుకుంటూ, ఏంటో ఇది, మా బావగారు 4 రోజుల కోసం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారనుకో, మీరు మీ మనవడు ఇక ఇక్కడ తిష్టవేసి ఉండడమేనా? వెళ్ళేది లేదా? అంటుంది లత తిప్పుకుంటూ. ఆ మాటలకు అంజలి, అనసూయం గారు బాధతో మౌనంగా ఉండిపోతే, అశ్వత్థామ కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా మాట్లాడు లత. ఈ ఐశ్వర్య నిలయం నాకు అంజలికి ఎలాగో అత్తయ్య గారికి కళ్యాణ్‌కి కూడా అలాగే. వాళ్ళు 4 రోజులు కాదు, శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. ఇంకొకసారి అత్తయ్య గారితో అమర్యాదగా మాట్లాడావంటే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు. లత భయపడి మౌనంగా ఉంటుంది. భుజంగరావు కోపంతో అదంతా చూస్తుంటాడు. ఒరేయ్ భుజంగరావు, ఫంక్షన్ అయిపోయింది కదా! నీ భార్య పిల్లలు తీసుకుని వెళ్ళిపో అంటాడు అశ్వత్థామ అదే కోపంతో. భుజంగరావు వినయంగా నటిస్తూ చేతులు కట్టుకొని, అలాగే అన్నయ్య అంటాడు. లత ఏదో తొందరపాటులో అలా మాట్లాడిందిలే అశ్వత్థామ్మ, వాళ్ళని ఇక్కడే ఉండనివ్వు అంటుంది అనసూయం గారు. వద్దు అత్తయ్య, ఇలాంటి వాళ్ళని ఈ ఐశ్వర్య నిలయానికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అని, అంజలి వాళ్ళకి కావాల్సిన డబ్బిచ్చి పంపించు అని భార్యకి చెప్పి వెళ్తాడు అశ్వత్థామ. ఇక భుజంగరావు లత కలలో నిప్పులు కురవడమే తరువాయి. మరుసటి రోజు ఉదయం అంజలి గుడికి వెళ్ళడానికి రెడీ అయి ఐశ్వర్యని ఎత్తుకొని బయటికి వచ్చి, అమ్మా, కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. కళ్యాణ్ నిద్రపోతున్నాడు అంజలి అంటుంది అనసూయం గారు. అవునా, కళ్యాణ్ కూడా గుడికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. సరేలే, పడుకోనివ్వు అంటుంది. నిన్ను గుడికి తీసుకెళ్ళడానికి అశ్వత్థామ్మ ఇంకా ఆఫీస్కి వెళ్ళి రాలేదు కదా అమ్మా అని అంటుంది అనసూయం గారు. లేదమ్మా, ఆయనకు ఆఫీసులో చాలా వర్క్ ఉందంట, డ్రైవర్ని తీసుకొని నన్ను గుడికి వెళ్ళి రమ్మన్నారు అంటుంది అంజలి. అవునా అని మనోరాలు ఎత్తుకొని ముద్దు చేసి, ఐశ్వర్య జాగ్రత్తమ్మా, ఎండ రాకముందే ఇంటికి వచ్చేయండి అని ఐశ్వర్యని తిరిగి అంజలికి ఇస్తుంది. అలాగేనమ్మా అంటూ అంజలి ఐశ్వర్యని తీసుకుని వెళ్తుంది. అనసూయం గారు ఐశ్వర్యని చివరిసారిగా చూడటం ఇక అప్పుడే. కొద్దిసేపటికి అంజలి కారులో గుడికి వెళ్ళి వస్తుండగా డ్రైవర్ షడన్ బ్రేక్ వేసి కారు ఆపుతాడు. ఏమైంది డ్రైవర్ అంటూ ముందుకు చూసేసరికి భుజంగరావు కారుకి అడ్డంగా నిలబడి ఉంటాడు. డ్రైవర్తో పాటు ఐశ్వర్ని ఎత్తుకున్న అంజలి కూడా కారు దిగి, ఇలా కార్కి అడ్డు వచ్చావేంటి భుజంగరావు? కాస్త ఉంటే నీకెంత ప్రమాదం జరిగేదో తెలుస్తుందా అని అంటుంది. ఇప్పుడు నీకు నీ కూతురికి ఎంత ప్రమాదం జరుగుతుందో చూసుకోవదినా అంటూ చొక్కా వెనుక నుంచి పెద్ద కత్తి తీస్తాడు. అంజలి అది చూసి భయపడుతుండగానే వాడు కత్తి తీసుకొని అంజలి దగ్గరికి రాబోతుంటే డ్రైవర్ వాడికి అడ్డు వెళ్ళి, ఏయ్, ఏం చేస్తున్నావు అని అంటుండగానే భుజంగరావు డ్రైవర్ని కత్తితో పొడుస్తాడు. అంజలి అది చూసి భయపడి డ్రైవర్ అంటూ దగ్గరికి వచ్చేసరికి అంజలి కళ్ళ ముందే డ్రైవర్ ప్రాణాలు విడుస్తాడు. వాడి పని అయిపోయింది. ఇక మీ ఇద్దరిని చంపి నీ మొగుడిని కూడా చంపేశాననుకో, మీ ఆస్తి అంతా నా సొంతం అవుతుంది అంటూ భుజంగరావు దగ్గరికి రాబోతుంటే అంజలి ఐశ్వర్యని ఎత్తుకొని అక్కడి నుంచి పారిపోతుంటుంది. ఆగు, ఈరోజు నా చేతిలో మీ చావులు తప్పవు అంటూ తన వెనక పరిగెత్తుతుంటాడు భుజంగరావు. అలా అంజలి ఐశ్వర్యని ఎత్తుకొని వాడి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ అలా చెట్ల పొదల్లోకి వెళ్తుంది. భుజంగరావు కూడా చెట్ల పొదల్లోకి వెళ్ళి అంజలి కోసం వెతుకుతుంటాడు. అంజలి నిద్రపోతున్న ఐశ్వర్యని చెట్ల పొదల్లో ఓ దగ్గర పడుకోబెట్టి ఆ పక్కనే తను వెళ్ళి దాక్కుంటుంది. భుజంగరావు వచ్చి వెతకటం అంజలి కంట పడుతుంది. ఇలా కొద్దిసేపటికి తర్వాత ఐశ్వర్య ఏడవటం వినిపిస్తుంది. ఆ ఏడుపు విని భుజంగరావు అటు వెళ్ళడం చూసి ఐశ్వర్ని చంపేస్తాడేమోనని భయపడి అంజలి కావాలనే వాడి కంటపడి పరిగెత్తుతుంటుంది. దాంతో భుజంగరావు ఐశ్వర్య వైపు వెళ్ళడం మాని అంజలి వెనుక పరిగెత్తుతుంటాడు. అలా అంజలి చాలా దూరం పరిగెత్తుతుంది. భుజంగరావు కూడా తన వెనక పరిగెత్తుతూ చేతిలో ఉన్న కత్తి తన వైపుకి విసురుతాడు. దాంతో ఆ కత్తి అంజలి వీపుకు తగిలి కింద పడుతుంది. భుజంగరావు దగ్గరికి వచ్చేసరికి అంజలి ఆ కత్తిపోటుతో స్పృహ తప్పుతుంది. చచ్చింది, ఇక పాప సంగతి చూడాలి అనుకుంటూ వెళ్తాడు. కానీ భుజంగరావు ఐశ్వర్య కనిపించదు. అంటే అప్పటికే రాజేశ్వరి దంపతులకు ఐశ్వర్య దొరుకుతుంది.
ఐశ్వర్య దొరకకపోయేసరికి భుజంగరావు చిరాకు పడుతూ, ఐశ్వర్య ఏడుపు ఇక్కడేగా వినిపించింది. ఇంతలో పాప ఏమైనట్టు అని అనుకొని కాసేపు వెతికి దొరక్కపోయేసరికి, పాప సంగతి తర్వాత చూద్దాం. ముందు వెళ్ళి మా అన్నని చంపాలి అని అనుకొని అక్కడి నుంచి వెళ్తాడు. కాస్త స్పృహలోకి వచ్చిన అంజలి కత్తిపోటు గాయంతోనే లేచి ఇబ్బంది పడుతూ పాపని పడుకోబెట్టిన దగ్గరికి వస్తుంది. అక్కడ పాప కనిపించకపోయేసరికి కంగారు పడుతూ కాసేపు పాప కోసం వెతుకుతుంది. అలా వెతికిన ప్రయోజనం లేకపోయేసరికి ముందు ఈ విషయం ఆయనకి చెప్పాలి. లేకపోతే ఆ దుర్మార్గుడు ఆయనను కూడా చంపేస్తాడు అని అనుకుంటూ వెళ్తుంది. రోడ్డు మీదకి వచ్చేసరికి ఓ కిరాణా షాప్లో ఫోన్ కనిపించడంతో అక్కడికి వెళ్తుంది. అప్పటికే చుట్టుపక్కల జనాలు అంజలిని గుర్తుపట్టి అమ్మ అంటూ కాపాడటానికి వస్తారు. కానీ అంజలి బాధపడుతూ, నేను బతకనని నాకు అర్థమైంది. నా భర్తతో ఒక్కసారి మాట్లాడాలి. ఫోన్ చేసి ఇవ్వండి అంటుంది. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్ స్పెషల్ ఛాంబర్లో చైర్మన్ సీట్లో కూర్చున్న అశ్వత్థామ రింగ్ అవుతున్న ల్యాండ్ ఫోన్ లిఫ్ట్ చేసి అటు నుంచి భార్య మాటలు విని నిర్ఘాంతపోతుంటాడు. ఏవండి, మన ఐశ్వర్య వాడికి దొరికిందో లేదో తెలీదు. వాడు ఇదంతా మన ఆస్తుల కోసమే చేస్తున్నారు. మీరు వాడి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కళ్ళు మూస్తుంది. అశ్వత్థామ కన్నీళ్ళు పెట్టుకుంటూ చేతిలో ఉన్న ఫోన్ విడుస్తాడు. కొన్ని క్షణాలకి తేరుకొని వాళ్ళ ఫ్యామిలీ లాయర్కి ఫోన్ చేసి ఆస్తుల వీలునామా గురించి చెప్తాడు. మరి కొద్దిసేపటికి అశ్వత్థామ లాయర్ ఆఫీస్కి వచ్చి వీలునామా మీద సంతకాలు చేసి ఆ పేపర్స్ మా అత్తయ్య గారికి అందేలా చేయండి అని చెప్పి వెళ్తాడు. ఆ విషయాలు ఏవీ తెలియని అనసూయం గారు ఐశ్వర్య నిలయంలో కూతురు అల్లుడు కోసం ఎదురు చూస్తుంటుంది. కత్తిపోటు తగిలిన అశ్వత్థామ కొన ప్రాణాలతో ఇంటికి వచ్చి పడిపోయి అత్తయ్య అని పిలుస్తాడు. అల్లుణ్ణి అలా చూసి అనసూయం గారు షాక్ అవుతూ అశ్వత్థామ అంటూ దగ్గరికి వస్తుంది. అశ్వత్థామ జరిగిన విషయం మొత్తం చెప్పి, అంజలి చనిపోయింది అత్తయ్య. ఐశ్వర్య సంగతి తెలీదు. వీలునామా రాసిన పేపర్స్ లాయర్ దగ్గర ఉన్నాయి. నా ఆస్తులన్నిటినీ పవర్ ఆఫ్ అథారిటీగా కళ్యాణ్ పేరు మీద రాశాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఆస్తులు ఆ దుర్మార్గుడికి చెందకుండా చూడండి అని చెప్పి కన్ను మూస్తాడు. లత ఆ మాటల్ని చాటుగా విని భుజంగరావుకి ఫోన్ చేసి ఆస్తుల వివరాల గురించి చెప్తుంది. అంతలో అనసూయం గారు కోపంగా లత చేతుల నుంచి ఫోన్ లాక్కొని వింటుంది. ఆ ఐశ్వర్యని కూడా చంపుదామంటే దొరకలేదు. సరే, అక్కడికి వచ్చి ఆ కళ్యాణ్ గారిని లేపేస్తే ఇక ఆస్తులు మనమే అనుభవించవచ్చు. ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భుజంగరావు ఫోన్ పెట్టేస్తాడు. అనసూయం గారు ఫోన్ జార విడిచి లత చెంప మించి గట్టిగా కొడుతుంది. అనుకున్నట్టుగానే భుజంగరావు కళ్యాణ్ని చంపడానికి వస్తాడు. అప్పటికే ఊరు జనం భుజంగరావు కోసం కాపలా కాస్తూ అనసూయం గారికి తోడుగా ఉంటారు. కళ్యాణ్ చంపడానికి వచ్చిన భుజంగరావు ఆ జనాలకి దొరుకుతాడు. జనాలు వాణ్ణి చావు దెబ్బలు కొట్టి వీడిని పోలీసులకు అప్పజెప్దాం పెద్దమ్మగారు అంటారు. వద్దు, వీడిని పోలీసులకి అప్పజెప్పొద్దు. ఆస్తుల కోసం నా కూతుర్ని అల్లుడిని పట్టున పెట్టుకున్న వీడికి నేనే శిక్ష వేయాలి అంటుంది. వాణ్ణి ఒక చీకటి రూమ్లో బంధించి ఇక నీ జీవితం ఈ చీకటి రూమ్లోనే భుజంగరావు అని అంటుంది. ఏయ్ ముసల్దానా, నిన్ను తక్కువ అంచనా వేశాను. నాకు నువ్వు అడ్డు వస్తావని అస్సలు అనుకోలేదు అంటాడు భుజంగరావు. ఈ ముసల్దే నీకు నరకం అంటే ఏమిటో చూపిస్తుందిరా. అటు చావకుండా ఇటు బతకకుండా నీ జీవితం తెల్లారిపోయేటట్టుగా చేస్తాను అంటుంది. ప్రజెంట్ అలా వాణ్ణి బంధించి మీ మావయ్యకి అత్తయ్యకి నేనే అంత్యక్రియలు జరిపించాను. మనుషులను పెట్టి ఐశ్వర్య కోసం గాలించాను. కానీ ఐశ్వర్య ఎక్కడా దొరకలేదు. నువ్వు కూడా ఐశ్వర్య కోసం చాలా రోజులు ఏడ్చావు కళ్యాణ్. రాను రాను అందరినీ మర్చిపోయావు. ఇక రూమ్లో బంధించిన భుజంగరావు మొన్న తప్పించుకొని వచ్చి మైథిలిని డెలివరీ కోసం తీసుకొస్తున్న మీ కార్కి యాక్సిడెంట్ చేశాడు అని అంటుంది అనసూయం గారు కన్నీళ్లు పెట్టుకుంటూ. అనసూయం గారు గతం చెప్పడం పూర్తయ్యేసరికి ఇక్కడ కళ్యాణ్ కళ్ళల్లోనూ కాస్త దూరంలో నిలబడిన మైథిలి కళ్ళల్లోనూ కన్నీళ్లు నిండి ఉంటాయి. కళ్యాణ్ కన్నీళ్లతో పాటు పగను కూడా మోస్తూ,
అత్తయ్య, మావయ్య వాళ్ళని ఆ రాక్షసుడు ఇంత దుర్మార్గంగా చంపాడంటే తట్టుకోలేకపోతున్నాను గాని, పైగా కడుపుతో ఉన్న మైథిలిని చావు అంచుల వరకు తీసుకెళ్ళాడు. ఆ దుర్మార్గుడు చచ్చి ఉంటే ఏమీ లేదు కానీ, లేకపోతే వాడి చావుని నా కళ్ళారా చూడాలి గ్రాని అంటాడు కోపంగా. ఇప్పుడు వాడి గురించి కాదు కళ్యాణ్ ఆలోచించేది. ఐశ్వర్య ఎక్కడ ఉందో వెతికి ఈ ఆస్తులు తనకి అప్పజెప్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈశ్వర్ని బంధించి ఉంచాను కాబట్టి కొన్ని రోజుల వరకు వాడి నుంచి భయం లేదు. అలాగని ఐశ్వర్య వెతికే ప్రయత్నంలో నిర్లక్ష్యం వద్దు అని ఇప్పటికే చాలా టైం అయింది. వెళ్ళి భోజనం చేయనానా అని చెప్పి వెళ్తుంది అనసూయం గారు. కొద్దిసేపటికి రాములమ్మ భోజనం వడ్డిస్తుంటే బాధలో ఉన్న కళ్యాణ్ భోజనం చేయకుండా మెతుకులు కెలుకుతుంటాడు. మైథిలి కళ్యాణ్ని గమనిస్తూ వచ్చి ఎదురుగా వచ్చి కూర్చొని, బాగా ఆకలవుతుంది రాములమ్మ. నేను పుష్టిగా తింటేనే కదా బాబుకి పాలు ఉండేది. అందుకే నేను బాగా పుష్టిగా తినాలి. భోజనం వడ్డించు అంటుంది కావాలని. తను వెటకారంగా అంటుందని కళ్యాణ్కి అర్థమై కూడా సైలెంట్గా ఉంటాడు. రాములమ్మ మైథిలికి వడ్డిస్తుంటుంది. మైథిలి తింటూ, వంటలు భలే టేస్ట్గా ఉన్నాయి రాములమ్మ, తింటుంటే తినాలనిపిస్తుంది అని అంటుంది. రాములమ్మ నవ్వి కళ్యాణ్ ప్లేట్ వైపు చూసి, మీరు తినట్లేదేంటి బాబుగారు అని అడుగుతుంది. మీ సార్ ఆకలితో ఉండటం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి కదా రాములమ్మ, పాపం అందుకే తినడం లేదేమో అంటుంది మైథిలి హేళనగా. కళ్యాణ్ కోపంగా చూస్తుంటాడు. అదేంటమ్మా, ఆకలి అలవాటు చేసుకోవడం ఏంటి అని అడుగుతుంది రాములమ్మ అర్థం కాక. మరి ఇన్ని రోజుల నుంచి ఐశ్వర్య ఆస్తులు అనుభవిస్తూ ఆకలంటే ఏంటో తెలియకుండా రాజకుమారుడిలా పెరిగాడు కదా. మరి రేపు ఐశ్వర్య వస్తే ఈ రాజకుమారుడు బయటికి వెళ్ళి ఆకలి బాధతో బతకాలి. అందుకే ఆకలితో ఉండటం ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటున్నాడు అంటుంది కసిగా చూస్తూ. కళ్యాణ్ కోపంగా ప్లేట్లోని చేయి కడుక్కొని అక్కడి నుంచి వెళ్తాడు. కొన్ని క్షణాలకి మైథిలి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, నా మాటలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి కదా కళ్యాణ్ అని అంటుంది. కళ్యాణ్ మళ్ళీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇప్పుడేముంది కళ్యాణ్, ముందు ముందు ఉంటుంది చూడు నీకు. నీ అంతు చూడడం కోసమైనా త్వరలో ఐశ్వర్య వస్తుంది. నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటిస్తుంది. ఈ ఆస్తి చూసుకొని నన్ను ఏడిపించిన ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు తప్పక శిక్ష అనుభవించేలా చేస్తుంది. ఆ రోజు నా వీసా క్యాన్సిల్ చేయించినందుకు బాధపడ్డాను, కానీ ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా, నువ్వు రోడ్డు మీద పడటం నేను నా కళ్ళారా చూసే అవకాశం రాబోతుంది కదా అని అంటుండగానే కళ్యాణ్ మెరుపు వేగంతో తన నడుము మీద చేయి వేసి ఛాతి మీదికి గుంజుకుంటాడు. ఊహించని ఆ పరిణామానికి ఆశ్చర్యపోతూనే తన పెదవులకి దగ్గరగా ఉన్న కళ్యాణ్ని చూసి ఒక్కసారిగా భయపడుతుంటుంది. ఏదో నాకు కాస్త నా టైం బాగలేక సైలెంట్ అయితే నువ్వేంటి ఎనిమి ఓ తెగ రెచ్చిపోయి పోజులు కొడుతున్నావు అని అంటాడు. కళ్యాణ్ మాటలకి కోపంగా చూస్తూ కళ్యాణ్ చీరల నుంచి విడిపించుకోవాలని చూస్తుంటుంది. కానీ తన నడుం చుట్టిన చేయిని ఇంకాస్త బిగిస్తూ చూపుడు వేలుతో తన అందమైన పెదాల మీద ఆశగా రాస్తూ, చూడు ఎనిమి, నీకొక విషయం చెప్తాను, బాగా విను. నేను ఏ డబ్బు చూసి విర్రవీగవచ్చు, కానీ నాకున్న ఈ అహంకారం డబ్బుతో వచ్చింది కాదు, పుట్టకతో వచ్చిన ఒరిజినల్ యాటిట్యూడ్ ఇది. డబ్బు నాతో ఉన్నా లేకపోయినా ఈ అహంకారం, పొగరు, యాటిట్యూడ్ మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఇక ఐశ్వర్య అంటావా, తను ఎవరో ఎలా ఉంటుందో నాకు తెలీదు. తను ఇక్కడికి రావడమే ఆలస్యం. తను గెంటించే వరకు కాదు, నాకు నేనుగానే ఈ ఐశ్వర్య నిలయం వదిలి వెళ్ళిపోతాను. నేను రోడ్డు మీద పడాలని ఆశపడుతున్నావు కదా, నేను రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నా నీ తనువు మీద ఉన్న నా అభిప్రాయం మాత్రం ఎప్పటికీ మారదు, ఇలాగే ఉంటుంది. ఒకవేళ పొరపాటున నువ్వే ఐశ్వర్య అయినా సరే నా అహంకారం తగ్గేది లేదు, నీ తనువు మీద నా కోరికలు మారేది లేదు అంటాడు నవ్వుతూ. ఇంకా పొగరు తగ్గని కళ్యాణ్ చూసి ఆ చర్యల నుంచి బలవంతంగా బయటపడి, నేనే ఐశ్వర్య అయ్యుంటే నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాను అని అంటుంది కసిగా.
నీకంత సీన్ లేదులే గాని వదిలేయ్ అంటాడు నిర్లక్ష్యంగా. ఛీ! ఇప్పుడే నీకు బుద్ధి వస్తుందనుకున్నాను. అలా అనుకోవటం నా తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత తొందరగా ఐశ్వర్య దొరికి అంత తొందరగా నీ పాపం పండితే బాగుండని కోరుకుంటున్నాను అని చెప్పి కోపంగా వెళ్తుంది. కళ్యాణ్ నవ్వుకొని నా పాపం పండటం ఏమో గాని ఆస్తి దుర్మార్గులకు చెందకుండా ఉండాలంటే ముందు ఐశ్వర్య దొరకాలి అని అనుకుంటాడు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.